నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వగురు పాత్ర మసకబారింది. అంతర్జాతీయ వివాదాలను చెక్కబట్టే నేర్పరిగా పొగడ్తలు అందుకునే మోదీ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి మోదీకి ఎక్కడలేని పరిశాంతి తెచ్చిపెట్టింది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకే కాదు, ప్రజల సందేహాలకు కూడా మోదీ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ట్రంప్ భారతదేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం చేస్తున్న, దేశ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న మోదీ ఒక్క మాట అనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్కడి ఎక్కడో దేశాలకు ఇబ్బంది కలిగితేనే స్పందించే మోదీ సొంత దేశానికి నష్టం కలిగితే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారనే విమర్శలు ఎక్కువైపోయాయి. అమెరికా ఇరాన్ యుద్ధం భారతదేశ దౌత్య నీతికి పెద్ద సవాల్గా మారింది. ఏ పక్షంగా వహించకుండా తటస్థంగా కూడా ఉండలేని స్థితి తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ తీవ్ర ఇరకాటంలో ఇరుక్కున్నారు. మోదీపై పీకల దాకా కోపం ఉన్నా దిగమింగుకోక తప్పని పరిస్థితి నెలకొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తటస్థ వైఖరి తీసుకుంది. దీనివల్ల మోదీకి పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఆ యుద్ధం వల్ల భారతదేశం ప్రభావితం కాలేదు కాబట్టి భారత్ తటస్థంగా ఉన్నా వచ్చిన లాభ నష్టాలు ఏమీ లేవు. కానీ అమెరికా ఇరాన్ యుద్ధం అలాంటిది కాదు. యుద్ధ ప్రభావం భారతదేశం మీద నేరుగా పడుతుంది. ఇరాన్పై యుద్ధం సందర్భంగా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు భారత్కు బాగా నష్టం చేస్తున్నాయి. అయినా మోదీ బహిరంగంగా విమర్శించడం లేదు. భారతదేశంలోని విశాఖపట్నంలో జరిగిన యుద్ధ నౌకల ప్రదర్శనలో పాల్గొని వెడుతున్న ఇరాన్ యుద్ధ నౌకను హిందూ మహాసముద్రంలో భారత భూభాగానికి చేరువలోనే అమెరికా పేల్చేసి ముంచేసింది. భారతదేశానికి చెందిన అతిథి నౌకను అమెరికా ముంచేసినా మోదీ ప్రభుత్వం ఖండించలేదు. అమెరికాకు 1000 కిలోమీటర్ల దూరంలో భారత భూభాగానికి అతి చేరువలో హిందూ మహాసముద్రంలో ఈ దాడి జరగడం దేశ భద్రతకే పెను ప్రమాదమనే విమర్శలు వచ్చినా సరే మోదీ మాత్రం మౌనం వేయడం లేదు. హిందూ మహాసముద్రంలో భద్రతకు భారత్ భరోసా అని నరేంద్ర మోదీ ప్రసంగం చేసిన నెల రోజులకే అదే హిందూ మహాసముద్రంలో అమెరికా జలంతర్గాములో ఆపరేషన్ నిర్వహించడం కలవరం పుట్టించాయి. దాదాపు భారత భూభాగానికి చేరువలో అమెరికా ఆపరేషన్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రతిపక్షాలు అడిగినా మోదీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏకంగా భారత నౌకాశ్రయాలను కూడా అమెరికా యుద్ధ అవసరాలకు వాడుకుంటున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక రష్యా నుంచి నెల రోజుల పాటు ఆయిల్ కొనుగోలుకు భారత్కు అనుమతి ఇస్తున్నామని అమెరికా ప్రకటించింది. భారత్ ఎవరితో వ్యాపారం చేయాలో, ఏ దేశం నుంచి ఏమి దిగుమతి చేసుకోవాలో అమెరికా చెబుతుందా అని రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిలదీశారు. సామాన్య ప్రజలు కూడా అమెరికా ప్రభుత్వం మితిమీరిన జోక్యంపై ఆగ్రహంతో ఉన్నారు. అయినా సరే మోదీ ప్రభుత్వం అమెరికాను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. యుద్ధం వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ పెట్టుబడి